ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 అమలు విషయంలో కప్పదాట్లేస్తుందా? కాలయాపనకి ప్రయత్నం చేస్తుందా? నాంచివేతతో జనాన్ని నైవంచనకు గురి చేసే యోచనలో కనిపిస్తుందా? ఇలాంటి అనుమానాలే కలుగుతాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ భేటీ జరిగింది. ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించి ప్రజలకిచ్చిన హామీల విషయంలో ఒక మార్గదర్శకాలు రూపొందిస్తారు అంటూ ప్రచారం జరిగింది. అందులో ప్రధానంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఈ 2 ప్రోగ్రామ్స్ విషయంలో క్యాబినెట్ భేటీలో స్పష్టత ఇస్తారు అని ప్రజలంతా ఆశించారు. ఖచ్చితంగా జూన్ 12వ తారీఖులోగా తల్లికి వందనం అందిస్తాం అని ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రకటన నేపథ్యంలో దానికి అనుగుణంగా క్యాబినెట్లో నిర్ణయం తీసుకుని ఎవరికి ఇస్తారు, ఎంత ఇస్తారు, ఏ రీతిని ఇస్తారు, ఇలాంటి అంశాలన్నీ ప్రస్తావిస్తారని భావిస్తే క్యాబినెట్ భేటీలో తుస్సుమనిపించారు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు. అధికారికంగా మీడియా బ్రీఫింగ్ చేసినటువంటి సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాల విషయంలో తల్లికి వందనం ఉన్నట్టుగా కూడా చెప్పలేదు. అన్నదాత సుఖీభావ గురించి తమ ఉద్దేశం ఏంటో కూడా వెల్లడించలేదు. అంటే క్యాబినెట్లో కూడా ఇలాంటి కీలకమైనటువంటి విషయాల మీద ప్రభుత్వం ఎందుకని జాప్యం చేస్తుంది? సూపర్ 6 పథకాల విషయంలో దాటవేత ధోరణిలో ఎందుకుంది? ప్రజలకి ఆశబెట్టి అమ్మఒడి పథకాలు లేకుంటే రైతు భరోసా ఇవే కాదు ఎంతకు మించినటువంటి పథకాలు కూడా ఇస్తామని ఎన్నికల ముందు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన ఏడాది తర్వాత కూడా అమలు చేయడానికి ఎందుకని నాంచివేత ధోరణిలో ఉన్నారు? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ప్రజలందరిలో మొదలవుతున్నాయి. ప్రభుత్వ తీరు మీద అనేక రకాల అనుమానాలు మొదలైపోయాయి. ఏడాది పాటు వేచి చూశారు. అదిగో ఇస్తారు, ఇదిగో తెస్తారు, ఏదో మేరకు ఇస్తారు, ఎన్నో కొన్ని పథకాలైనా దక్కొచ్చు అని భావించారు. కానీ తీరా చూస్తే ఏడాది తర్వాత కూడా ఎటువంటి పథకాలకు మోక్షం కలిగించేదానికి ఈ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా కనిపించట్లేదు. ఏదో ఇచ్చాం, 3 గ్యాస్ సిలిండర్ల పథకం, దాన్ని డబ్బులు జమ చేసాం అని చెప్పినప్పటికీ కూడా అవి కూడా అరకొరగా అక్కడక్కడ ఏదో కొద్ది మందికి ఇచ్చి నామమాత్రంగా పంచి చేతులు దులుపుకున్నట్టుగా కనిపించింది. మొత్తం లబ్ధిదారులందరికీ 3 గ్యాస్ సిలిండర్లకి ఎంత మొత్తం అయిందో దాన్నంతా చెల్లించేదానికి కూడా పూనుకున్న దాఖలాలు లేవు. అంటే ఏడాది తర్వాత చంద్రబాబు ప్రభుత్వం తానిచ్చినటువంటి సూపర్ 6 హామీల్లో ఒక్కటి కూడా పరిపూర్ణం చేసేదానికి సిద్ధమైనట్టుగా కనిపించట్లేదు. ప్రభుత్వం సాధించిన విజయాలు ఏమంటే పెన్షన్లు పెంచారు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి పెండింగ్ బకాయిలు కూడా చెల్లించారు అని చెప్తారు. కానీ 50 ఏళ్ళు నిండినటువంటి వాళ్ళకి బీసీలకు పెన్షన్లు ఇస్తాం అని చంద్రబాబు హామీ ఇచ్చున్నారు. ఆ హామీ జోలికి కూడా పోతున్న దాఖలాలు లేవు. ఇట్లా మొత్తం సూపర్ 6 హామీల విషయంలో ప్రభుత్వం 6కి ఎన్ని మార్కులు వస్తాయంటే గుండు 0 అనేటువంటి సందంగా కనిపిస్తోంది. ఇట్లా ఒక్క పథకాన్ని కూడా పరిపూర్ణంగా అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధం కాకపోతే ఇక ప్రజల్ని పరిపాలన ద్వారా ఏ రకంగా మెప్పించగలరు? ప్రజా మన్ననలను ఏ రకంగా పొందుతారు? ప్రజల అభిమానం ఏ రకంగా నిలబెట్టుకుంటారు? ఎంతో ఆశలతో జనం ఏకపక్ష విజయాన్ని అప్పగించారు. సంపద సృష్టిస్తాం, సృష్టించిన సంపద జనానికి పంచుతాం, ఎటువంటి పథకాలు ఆపబోము, అంతకన్నా మెరుగైనటువంటి స్కీములు ముందుకు తెస్తాం, అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళగా సాగుతాం అని ఎన్నోన్నో మాటలు చెప్పినటువంటి నేతలు గద్దెనెక్కిన తర్వాత ఏడాది గడిచినా ఏ ఒక్క పథకానికి కూడా స్పష్టత ఇవ్వడానికి ససేమిరా అంటుంటే జనం ఎంతకాలం అని సహిస్తారు? ఇదే ఇప్పుడు కీలకమైనటువంటి అంశం. ఇప్పటికే ఉపాధ్యాయులు రోడ్డెక్కుతున్నారు, అన్నదాతలు అనేక చోట్ల ఆందోళనకు పూనుకుంటున్నారు, విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కోసం ధర్నాలకు దిగారు. ఇలా అనేక సెక్షన్లు రోడ్డెక్కేస్తున్నటువంటి తరుణంలో ఇక సామాన్య జనం కూడా ప్రభుత్వ పెద్దల్ని, పాలకపక్ష నేతల్ని నిలదీసే రోజులు వస్తాయా అనేటువంటి అనుమానం మొదలవుతోంది. విపక్షం చెబుతున్నట్టుగానే, ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్టుగానే అధికారంలో ఉన్నటువంటి నేతలందరినీ నిలదీసే సందర్భం దరిదాపుల్లోనే ఉన్నట్టుగా ఈ ప్రభుత్వ వైఖరి తేట తెల్లం చేస్తుంది. ఇది చంద్రబాబు ప్రభుత్వానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. కూటమి పక్షాలు ఎవరికి మేలు చేసేటువంటి అంశం కాదు. ఇచ్చినటువంటి హామీ అమలు పరిచేటువంటి విషయంలో ఎప్పటికైనా చిత్తశుద్ధి సాటుకోవాలి. ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేదానికి పూనుకోవాలి. అమలు చేసే ఈ దిశలో అడుగులు వేయాలి.
అంతే తప్ప ఇట్లా నాంచివేస్తాం, అదిగో ఇదిగో అని ఊరించి ఉసూరుమనిపిస్తాం, గడువులు పెట్టి దాటవేస్తాం అంటే మాత్రం ప్రజల నుంచి తీవ్రమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకతగా మారే దిశలో మీరు చిక్కుకుంటారు అన్నది గ్రహించడం ప్రభుత్వ పెద్దలకి చాలా చాలా మంచిది.